అధికారానికి నన్ను పిలిస్తే నేను మనస్ఫూర్తిగా చెప్పాను, మీరు అద్భుతంగా పాలన చేయండి, నేను మీకు కన్స్ట్రక్టివ్ అపోజిషన్ లాగా మీకు క్రిటిసిజం ఉంటుంది తప్ప మిమ్మల్ని వ్యక్తిగతంగా కానీ ఎప్పుడు ఇబ్బంది పెట్టను. నేను ఎంత కమిటెడ్గా ఉన్నాను. నేను అతను ఎంత దిగజారిపోయి మాట్లాడినా, ఎంత నీచంగా మాట్లాడినా ఎందుకు నోరు జారును అంటే అది నా మీద నాకున్న గౌరవం. నేను మాట చెప్పాను, నిలబడతాను. అలాగే మనలో పార్టీ నుంచి చాలామంది వెళ్ళిపోయారు, వైసీపీ 2-3 వెళ్ళిపోయారు ఈస్ట్ గోదావరి నుంచి. వాళ్ళందరూ రేపు కూర్చొని మనం తిట్టడానికి రెడీగా ఉంటారు. నాకేం ఇబ్బందులు లేవు. రేపు పొద్దున జనసేన టీడీపీ ప్రభుత్వం వస్తుంది, అప్పుడు మీరు ఎక్కడ మొహాలు పెట్టుకుంటారు, ఎక్కడ తిరుగుతారు మీరు? ఇది సాధించబోతున్నాం, మనం ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం. మనం అందుకని పార్టీలో నుంచి వెళ్ళిపోయిన నాయకులు ఎవరికైనా సరే మీరు మా మీద మాట్లాడేటప్పుడు ఆలోచించుకునే మాట్లాడండి. మేము ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం. మీరు దయచేసి, ఎందుకంటే నేను ఎన్ని మాటలు పట్టడానికైనా సిద్ధంగా ఉన్నాను, కానీ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం. ఇప్పటిదాకా డబ్బులు లేకపోతే పార్టీ నడపలేమనే స్థాయి నుంచి ఈ రోజున దశాబ్దం పార్టీని నడిపాం. ప్రజా కంటకుడు ఇక్కడ ఉన్నవాడు నలిపేస్తున్నాడు, ఆ వ్యక్తిని తట్టుకొని నిలబడి ఉన్నాం ఈ రోజున ఇక్కడ. అందుకే మీరు దీన్ని చాలా చాలా కీలకంగా మీరు చూడాలి. సో టీడీపీకి మనం వెనక నడవట్ల, పక్కన నడుస్తున్నాం, కలిసి నడుస్తున్నాం కాబట్టి ఇది భవిష్యత్తుకి, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి ఈ రెండు కలిపి మేము నిర్ణయం తీసుకున్నాం. ఈ పథకం వెళ్ళాలి. దీంతోపాటు మన షణ్ముఖ వ్యూహంలో ఏవైతే చెప్పామో అవి కూడా అమలు చేయబోతా ఉన్నాం. అలాగే అందుకని ఈ సంక్షేమ పథకాలని నేను సంపూర్ణంగా మేము నమ్ముతాను. జనసేన నేను కూడా చాలా గాఢంగా విశ్వసిస్తాను. అందుకే నేను సొంత డబ్బులు ఇస్తూ ఉంటాను. నా సొంత డబ్బులే ఇవ్వగలిగిన వాడిని ప్రభుత్వ ఖజానా నుంచి ప్రజల సొమ్ముని సరైన విధానంలో ఎందుకు పంచుతాం ఖచ్చితంగా. సంక్షేమ పథకాలు ఉండాలి. ఇప్పుడు మీరు చూస్తే చంద్రబాబు నాయుడు వీళ్ళందరికీ తోడు ఒక దత్తపుత్రుడు. ఈ దుష్ట చతుష్టయానికి సంబంధించిన ఈ గ్యాంగ్లో, ఈ ముఠాలో ముందుగా ఇదే భీమవరం ప్రజలు తిరస్కరించిన దత్తపుత్రుడితో మొదలెడతాను. వీరు చేసిన రాజకీయాలు ఎలా ఉన్నాయి అనే విషయం మీద ఈ దత్తపుత్రుడు పక్క రాష్ట్రంలో ఈయనది శాశ్వత నివాసం. అడ్రస్ ఎక్కడ అంటే మన రాష్ట్రంలో ఉండదు, పక్క రాష్ట్రంలో ఉంటాడు, నాన్ లోకల్. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటో తెలుసా? పక్క రాష్ట్రంలో శాశ్వత నివాసం ఉంటూ పక్కవాడు సీఎం కావాలని ఏకంగా పార్టీ పెట్టిన వాడు బహుశా దేశ చరిత్రలో ఎవడో ఉండడు, ఈయన తప్ప. ఈ మనిషి బాబు ముఖ్యమంత్రి అయితే చాలు, అవే నాకు 100 కోట్లు అని, బాబు కోసమే తన జీవితం అని, అందుకు అంగీకరించని వారిని తన పార్టీలో కూడా ఉండకూడదు అని, ఈ విషయంలో వేరే అభిప్రాయం కూడా ఉండదు అని, తన పార్టీ నుంచి వాళ్ళు వెళ్ళిపోవచ్చు కావాలంటే అని చెప్పి కూడా తన సభల్లో ఉపన్యాసాలు ఇచ్చేవాడిని బహుశా ఎవరిని మనం చూసుంటాం, ఒక్క ఈయన తప్ప. ఈ దత్తపుత్రుడికి ఆ బాబు పొత్తులో ఎన్ని సీట్లు ఇచ్చినా ఓకే, ఏ సీటు ఇవ్వకపోయినా ఓకే.